సాక్షి కార్యాలయంపై దాడికి పాల్పడిన భూమా అఖిలప్రియను బర్తరఫ్ చేయాలంటూ జర్నలిస్ట్ సంఘాలంతా ఆందోళన చేపట్టారు. ఏదైతే పత్రికా స్వేచ్ఛను హరింపజేసే విధంగా భూమా అఖిలప్రియ పాల్పడుతుందంటూ ఈ యొక్క జర్నలిస్ట్ సంఘాలంతా మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. జర్నలిస్ట్ సంఘ నాయకులను వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే యొక్క సాక్షి కార్యాలయంపై దాడికి పాల్పడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా చెప్పాలంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే అరాచక శక్తుల మధ్యన ఉన్నామా అనేది ఈరోజు భయాందోళనకు గురైన విధంగా ఉంది. వాస్తవాలు వస్తున్నటువంటి జర్నలిస్టుల పైన ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం చేసుకోవాలా కానీ ఈ విధంగా ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక కార్యాలయం ముందు దాడి చేయడం అనేది ఒక విచక్షణ కోల్పోయి అధికారంలో ఉన్నటువంటి ఒక రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కార్యాలయం పైన దాడికి దిగడం అనేది చాలా సిగ్గుచేటటువంటి విషయము. దీనిపైన తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. జర్నలిస్టుల యొక్క ఆఫీస్ కార్యాలయాలపైన దాడులు పెరుగుతున్నాయి. దీనిని ఒక పక్క ముఖ్యమంత్రి మేము నీతి వాక్యాలు చెప్తూ జర్నలిస్టులకు రక్షణగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఏ కోణాన కూడా ఆచరణ చేసినటువంటి విధానాలు లేవు. ఎమ్మెల్యే అఖిలప్రియ గారు సాక్షి వాళ్ళు రాస్తే ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో చట్ట ప్రకారం పోవాలే తప్ప తన అనుచరులతోనే వచ్చి న్యూసెన్స్ చేస్తూ దాడికి పాల్పడేటువంటి ఒక విచక్షణ కోల్పోయి చేసినటువంటి ఉద్దేశాన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్గా మేము ఖండిస్తున్నాము. గతంలో కూడా ఈ విధంగా గత ఎమ్మెల్యేలు కూడా చేశారు. కూటమి ప్రభుత్వంలో రాబో కాలంలో మరింత దాడులు పెరిగే అవకాశం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజేఎఫ్గా కోరుతున్నాం. చెప్పండి. అంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క పత్రికా స్వేచ్ఛను హరింపజేసే విధంగా ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారా? ప్రజాస్వామ్యంలో నిరసన చేయడం తప్పు లేదు, మూగ జీవాలతో చేయడం తప్పు. చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవాలి. పత్రికలు ఏమన్నా తప్పుడు కథనాలు రాస్తే పరునష్ట దావా వేసుకోండి, ఖండించండి. అలా కాకుండా పత్రికా కార్యాలయం ముందర ఇటువంటి నిరసన కార్యక్రమం మూగ జీవాలతో వేసవి కాలంలో ఆ విధంగా చర్యలు తీసుకుంటే పశుసంవర్ధక శాఖ ప్రభుత్వం ఏమేం చేసుకుంటుంది? శాంతియుతంగానే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇక్కడ చూసే వీళ్ళు నిరసన చేస్తున్నారు. అంటే మనుషుల్ని బలహీనపరచాలి, 4వ స్తంభాన్ని బలహీనపరచాలి, మా ఆధీనంలో తెచ్చుకోవాలనుకుంటే ప్రజలు ఎప్పటికైనా ఆగ్రహానికి గురి చేసుకో తప్పదు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన పాలకులు ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చెప్పండి. అంటే ఎట్లా ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈ విధంగా నిరసన చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు? పాలక వర్గాలు తమ ఇచ్చిన హామీని విస్మరించారు. ఆ విషయం ప్రజల్లో అసంతృప్తి వస్తోంది. వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో ఎక్కడ వ్యతిరేకత రాకూడదని పత్రికల మీద దాడి చేసినట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళకు వార్త వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు రిజైండర్ ఇవ్వచ్చు. రిజైండర్ ఇచ్చిన పేపర్ రాయకపోతే కోర్టుకి వేయచ్చు, పరునష్టం దావా వేయచ్చు. ఇట్లా రకరకాల స్టెప్స్ ఉన్నాయి. అంతేగాని ఆఫీస్ ముందుకు వచ్చి సిబ్బందిని ఆడుండే విలేకరులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం తగదు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఆ ఎమ్మెల్యే అఖిలప్రియ మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జర్నలిస్ట్ సంఘాలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ప్రజాస్వామ్యంలో ఈ యొక్క నిరసన తెలపడం ఎటువంటి అభ్యంతరం లేనప్పటికీ ఈ విధంగా ఈ నిరసన చేయడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఈ యొక్క దీనికోసం ఒక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొని రావాలి. ఏదైతే వీళ్ళ భద్రత కూడా కల్పించాలంటే జర్నలిస్ట్ సంఘాలంతా కోరుతున్న పరిస్థితి. ఏదైతే ఇటువంటి నిరసన కార్యక్రమం చేపట్టిన అఖిలప్రియపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్ట్ సంఘాలంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.